హాయ్, దిస్ ఈజ్ రవి తుంగల. జగన్ రాజకీయ భవిష్యత్ రేవంత్ మీద, రేవంత్ రాజకీయ భవిష్యత్ జగన్ మీద ఆధారపడిందా అంటే అవుననే అంటున్నారు సీనియర్ విశ్లేషకులు సిఎస్ రావు గారు. అది ఎందుకు ఏంటి అని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్ జగన్ రాజకీయ భవిష్యత్ రేవంత్ మీద, రేవంత్ రాజకీయ జగన్ మీద అని ప్రధానంగా అంటున్నారు. ఎందుకు సార్? దీని కారణం ఏంటి? సో ఇప్పుడు కోడి పందాల భాషలో చెప్పాలంటే రెండు కోళ్ళు మోహరించున్నాయి. రెండు కోడి పల్నాడు కోళ్ళు లాగా ఇప్పుడు ఇటు పక్క రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు తెలంగాణకి. సో రేవంత్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. అటు పక్క ఏపీకి ఆల్రెడీ సీఎం గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళ భవిష్యత్తు ఒకరి మీద ఒకరికి ఆధారపడి ఉందా అని అంటే ఉందని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోజ్ 2024 ఎన్నికల్లో మళ్ళీ గెలిచాడు అనుకుందాం. సపోజ్ ఒకవేళ గెలిస్తే అతని సపోర్ట్ ఎవరికి ఉంటుంది? బ్యాక్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? రేవంత్ రెడ్డికి ఉంటుందా? ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఇవ్వరు. ఎందుకు ఇవ్వడు అంటే అతను మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అవుతాడు అనేది ఒక భయం ఉంటుంది. ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాడు ఆయనకు ఒక భయం ఉంటుంది. ఒకవేళ అతను గెలిస్తే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 2024లో కూడా, అప్పటికి బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బలహీన పడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి ఎంటర్ కాదు అనేది ఏముంది? ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కదా. పైగా అతని టార్గెట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చుకోవటం. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చీల్చుకోవడం. ఉందే కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఆయనకి. ఆ ఓట్ బ్యాంక్ని ఇక్కడ తెలంగాణలో కూడా చీల్చుకుంటే నష్టపోయేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. అలాగే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి ఎంటర్ అయితే నష్టపోయేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే జగన్మోహన్ రెడ్డికి 90% ఓట్ బ్యాంక్ అదే. అక్కడ కాంగ్రెస్ పార్టీ కన్నా చీల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉత్త చేతులతో బయట రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే స్టాండింగ్ ఓట్ బ్యాంక్ అయితే ఏం లేదు కదా. ఉన్నా కానీ నామినల్గా ఉంటుంది. 10% 15% ఉంటుంది. మిగతా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే కదా, పూర్వ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కదా. వన్స్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయితే కనుక ఓట్ బ్యాంక్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో ఈ యాంగిల్లో ఇద్దరు ఒకరికొకళ్ళు అటు ఎంటర్ అయితే ఆయనకి నష్టం, ఆయన ఇటు ఎంటర్ అయితే ఈయనకి నష్టం. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ గెలిస్తే, రెండోసారి గెలిస్తే, అప్పుడు ఇమీడియట్గా బ్యాకప్ ఎవరికి ఇస్తారు? బీఆర్ఎస్ పార్టీకి ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న ఒప్పందం ఏంటి? నీ రాష్ట్రానికి నువ్వు రాష్ట్ర రాజకీయం, నా రాష్ట్రానికి నా రాష్ట్ర రాజకీయం చేసుకుంటాం, మీరు నాకు సపోర్ట్ చేయండి అక్కడి నుంచి, ఇక్కడి నుంచి నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఇదేగా కిట్ ప్రోకో. ఇదేగా నడిచింది. 2019లో మనం చూసాం కదా. 2019లో ఏం జరిగింది? 2019లో ఇక్కడ నుంచి కేసీఆర్ సపోర్ట్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. లాస్ట్కి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది కీ లీడర్స్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంపించింది కూడా కేసీఆర్. ఎలా పంపించాడు అని అంటే అందరికీ తెలిసిందే. ఇక్కడ అందరికీ ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్లో అందరికీ ఆస్తులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లీడర్లందరికీ ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల్లో కొన్ని అక్రమంగా ఉంటాయి, కొన్ని సక్రమంగా ఉంటాయి. సో హైదరాబాద్లో అక్రమంగా ఉండే ఆస్తులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నైజాం కాలం నుంచి ఏ ఆస్తికి డాక్యుమెంట్స్ ఉండవు. సో కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది కీ లీడర్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు. ఆ తర్వాత ఏం చేశారు? ఎలక్షన్ నాటికి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మొత్తాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదో స్టోర్ చేసి పెడుతుంది అని చెప్పి ఆ డేటా సెంటర్ల మీద రైడ్ చేయించారు కదా. చేయించారు. తెలంగాణ పోలీసులు రైడ్ చేయించి మొత్తం సీజ్ చేసేసి ఆ డేటాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు కదా. అప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంకి ఇచ్చారు కదా. టీంకి ఇచ్చిన కారణంగానే ప్రచారం కానీ అవన్నీ పై ఎత్తులు వేయటం ఇవన్నీ జరిగిపోయినాయి. సీన్ కట్ చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఆయన వల్ల రాష్ట్రానికి ఏమన్నా లాభం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి ఏపీకి సీఎం అయిన తర్వాత ఇదిగో ఫలాని లాభం జరిగింది అని ఏమన్నా చెప్పగలరా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ప్రత్యేకించి వనరుల కల్పనలో ఒక్కటి కూడా చూపించలేరు. అక్కడ పోలవరం పూర్తి చేశారా? చేయలేదు. రాజధాని డిస్టర్బ్ అయిందా? లేదు. వెనుకబడిన ప్రాంతాలకి డెవలప్మెంట్ అన్న జరిగిందా? నిధులు తీసుకొచ్చి లేదు. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం అయినటువంటి కేసీఆర్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సచివాలయాన్ని రాసిచ్చారు. మొదటి మీటింగ్లోనే రాసిస్తే కొత్త సచివాలయాన్ని కట్టుకున్నాడు కేసీఆర్. ఇక్కడ 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉంటే ఆ ఆస్తులకు సంబంధించి ఇంతవరకు తీసుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఎందుకు చేయలేదు? కేవలం కేసీఆర్కి తనకి మధ్య ఉన్నటువంటి
బలమైనటువంటి సంబంధాలు. అంతేగా, ఆ బలమైనటువంటి సంబంధాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని, అన్ని ఆస్తులు ఇక్కడ ఉంటే ఈ ఆస్తులను తీసుకోవాలి అనేటువంటి బాధ్యత ఉండాలి కదా. 6,000 కోట్ల రూపాయల బకాయిలు, కరెంటు బకాయిలను కూడా తీసుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా. అంటే కేసీఆర్ కన్సర్న్లో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఉన్నారనేది ఇంతకన్నా నిదర్శనాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. సో అంటే విమర్శని కాదు, వాస్తవాలు ఇవి. అవును. విమర్శించడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండి, ఖచ్చితంగా గౌరవిస్తాం మనం. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా ముందైతే, వాస్తవాలు ఇలా ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ని మళ్ళీ లేపాలని చూస్తారు కదా. కాంగ్రెస్ పార్టీని అయితే లేపాలని చూడగా, ఇన్ కేసు లేపితే కనుక ఇమీడియట్గా జాతీయ పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కూడా ఎంటర్ అవుతుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి చేస్తారు. వీలున్నంత వరకు వెన్నుపోటు పొడించడానికి కాంగ్రెస్ పార్టీకి ట్రై చేస్తూనే ఉంటాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లోనేమో 0 చేసాడు కాంగ్రెస్ పార్టీని. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వెన్నుపోటు పడడానికి ప్రతి క్షణం కూడా ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటి, ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం. ప్లస్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే నష్టపోయేది ఎవరు, జగన్మోహన్ రెడ్డి నష్టపోతాడు. ఎందుకు నష్టపోతాడంటే ఆయనకు సంబంధించిన ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి, కేసులు ఇక్కడ ఉన్నాయి. సో ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరాలంటే ఇక్కడ ఆయన అనుకున్నటువంటి ప్రభుత్వం, ఆయన అనుకున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. సో కాబట్టి అది ఇప్పుడు కోల్పోయాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే, రెండో దెబ్బ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి, కర్ణాటకలో కూడా అక్కడ ఆయనకు అనుకూలమైన ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది అక్కడ. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జగన్మోహన్ రెడ్డి మీద చాలా సీరియస్గా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఇప్పుడు కర్ణాటకలో ఏం చెల్లదు, బెంగళూరులో ఏం చెల్లదు. ఆయన చెల్లుతుందల్లా ఇప్పుడు హైదరాబాద్లో చెల్లుతుంది. సో హైదరాబాద్లో చెల్లుతుంది కాబట్టి హైదరాబాద్లో ఎవరు ఉండాలి, ఆయనకు కావాల్సినటువంటి మనుషులు కావాలి. ఆయనకు కావాల్సిన మనుషులు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీ, ప్లస్ ఆయన అనుయాయులు ఎవరైతే ఉన్నారో ఆయన వర్గంగా ఉండేవాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి మనిషే కదా, జగన్మోహన్ రెడ్డి అనుచరుడే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసింది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా బడా కాంట్రాక్టర్లు ఉన్నారంటే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు. దానికి గిఫ్ట్గా ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. సో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఓపెనింగ్కి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదేమంటే ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు టైంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. అప్పుడు ఏమైందని, అప్పుడు ఆల్రెడీ కేసులు వేశారు, దాని మీద పోరాడాలి కదా నెక్స్ట్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి వచ్చి ఓపెనింగ్కి వచ్చి ఇద్దరు అలాయి బల్లేలాగా చేసుకున్నారు. అయిపోయిన తర్వాత కృష్ణా పైభాగంలో ప్రాజెక్టులు కడుతున్నారు కదా, పాలమూరు రంగారెడ్డి కడుతున్నారు కదా, దాన్ని ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేసామా? లేదు. గోదావరి పైభాగాన కడుతున్నారు కదా, వాటిని ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేసామా? లేదు కదా. సో ఇవన్నీ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేకపోతున్నారంటే కేవలం ఆయనకున్న బలహీనతలు, కేసులు, ఆస్తులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ని ఏమనలేకపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ఏమనే పరిస్థితి ఉండదు. కాకపోతే బీఆర్ఎస్ లేకపోతే కనుక రాజకీయంగా నష్టపోతాడు. బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ తెలంగాణలో బలపడే కొంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనపడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అంత బలహీనపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి రాజకీయ కోణం నుంచి కనుక చూస్తే. అందుకే ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఇమీడియట్గా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి ఖచ్చితంగా అన్ని రకాల అండదండలు జగన్మోహన్ రెడ్డి అందిస్తాడు. సామాజిక పరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అందిస్తాడు. ఆల్రెడీ ఈ ఎలక్షన్స్లోనే, ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లోనే ఇప్పుడు శివరెడ్డి భాస్కర్ రెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇక్కడ పంపించారా లేదా? పంపించారు. ఖరీదైనటువంటి ఫామ్ హౌస్లో ఉండి ఇక్కడ ఆపరేషన్ చేశారు కదా, సర్వేలు చేశారు కదా, మీరు ఆర్థికంగా వనరులు సమకూర్చారు కదా కొంతమంది అభ్యర్థులకు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి. కేసీఆర్తో కలిసి అన్ని రకాల సహాయ సహకారాలు ఆ పార్టీని గెలిపించడానికి అన్ని మీరు చేశారు కదా. ఇవన్నీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ వైపు మలిచేటువంటి ప్రయత్నం చేశారు కదా. ఇది వాస్తవం కదా. ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాటలే ఇవి. ఇప్పుడు మనం రిజల్ట్ చూసినా కానీ తెలంగాణలో వచ్చినట్టు రిజల్ట్ మొత్తాన్ని చూస్తే హైదరాబాద్లో నీకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే కేవలం హైదరాబాద్లో ఎందుకు గెలిచింది, ఇక్కడ హైదరాబాద్లోనే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అసోసియేషన్స్ తోటి వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసి కొంతమేరకు బీఆర్ఎస్ పార్టీ వైపు డైవర్ట్ చేశారు రెడ్డి ఓట్ బ్యాంక్ని. కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు.
ఎందుకంటే తెలంగాణలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఒక నిర్ణయం తీసేసుకున్నాయి వాళ్ళు వనభోజనాల సందర్భంగా, వన సమారాధనలో. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు వచ్చి కొంతమేరకు చీల్చి బీఆర్ఎస్ పార్టీకి వేయించారు. ఆ కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కొంత సీట్లు గెలుచుకోగలిగింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి. మళ్ళీ అక్కడ కానీ గెలిస్తే మళ్ళీ ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి. సో ఈ ఈక్వేషన్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంది. వెన్నుపోటు తప్పదు రేవంత్ రెడ్డికి. అందుకే రేవంత్ రెడ్డి కూడా ముందే అలర్ట్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా గెలవకూడదు అనే యాంగిల్లో ఆయన కూడా తన ప్లానింగ్లో తను ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ వేయడంలో మహా మేధావి కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి వస్తే రేవంత్ రెడ్డి క్షణక్షణం ఎప్పుడు ఎన్ని పోటు పొడుస్తారా అని చెప్పి వెయిట్ చేయాలి. అంటే వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయంగా. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డికి ప్రమాదము అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.